ఈరోజు మాత్రం ఓన్లీ కూరకు తెంపుకొని పోతా. కూర కాదు, ఫ్రై. మీరు చెప్పే బదులు ముందే నా కూతురు సరి చేస్తుందని సార్ మాట అంటే దాన్ని పట్టుకొని కూర్చుంటారు. పైనుంచి యాపిల్ పండు పడితే ఏమైంది అని ఆలోచించినట్టు స్టవ్ వండే మధ్యలో ఎవరైనా చుట్టం వస్తే స్టవ్ ఆపి బయటికి వెళ్ళి పని చూసుకొని వస్తే కొత్త వంటకం వచ్చిందనమాట శ్రీదేవికి. వెల్కమ్ టు కలగూర గంప. బుట్ట పట్టుకొని గోకులంలోకి వచ్చినాము. అడవిలాగుంది. ఎంత క్లీన్ చేయించినాం కదా మనము. చూసిండ్రు కదా వీడియో, క్లీన్ చేసి నీట్గా కట్టలు కట్టిన వీడియో చూసిండ్రు కదా. చూసిండ్రా ఎంత బ్యూటిఫుల్గా చేసింటేమో. ఇప్పుడు చూడండి, కూరగాయలు వేయలేదు. ఆ పాపానికి ఎట్లా పెరిగిందంటే అడవిలాగా పెరిగింది. బట్ పిచ్చి చెట్లు కాదు, మంచిగా కోయ తోటకూర. అండ్ అదంతా కూడా పునర్నవ. మీకని వదిలేసింది అనుకోండి, ఒకవేళ గింజల కూర కానీ, నేను ఇక కూరగాయలు పెట్టుకోవద్దు, అదే మొలుస్తూ ఉంటుంది. ఒక చూడండి, అడవిలాగా పెరిగిపోయింది. బ్యూటిఫుల్గా వచ్చింది యాక్చువల్గా. సరే, అవన్నీ ఎట్లా పెరిగినాయి కానీ ఒక పని చేద్దాం. తోటకూర వెరైటీల్లో రారాజు కోయ తోటకూర. ఇది నా జనరల్ స్టేట్మెంట్ కాదు, స్పెషల్ స్టేట్మెంట్. ఎందుకంటే ఎర్ర తోటకూర అయినా, నార్మల్ తోటకూర అయినా, ఇంకొకటి ఏమంటారు పెరుగు తోటకూర, ఇవన్నీ వేరు. కోయ తోటకూర వేరు. ఓకే, మా అమ్మమ్మ అయితే వాళ్ళందరూ అయితే ఇది కోడి జుట్టు కూర అందరు. ఎందుకంటే ఈ పైన వచ్చే ఫ్లవరింగు కోడికున్న జుట్టు లాగా ఉంటుంది అనమాట. అందుకే దీన్ని కోడి జుట్టు కూర అంటారు, లేదంటే కోయ తోటకూర అంటారు. కాబట్టి ఈరోజు సరే మొలిసింది కదా పాపం, దాన్ని ఎందుకు ఇడిచి పెడదాము. కోయ తోటకూర తెంపుకొని పోయి ఏం చేసుకుందాం, పులుసు, పప్పు, కూర కాదు, సింపుల్ ఫ్రై చేసుకుందాము. ఎంత టేస్ట్గా ఉంటుంది తెలుసా, అంత టేస్ట్గా ఉంటుంది. సరే, వంట సంగతి ఏమో మనం పోయి వంట చేసుకుంటా మాట్లాడదాం. ఓకేనా, ఇదనమాట విషయం. సో తెంపుదామా, ఇరుత్తమా, పీకుదామా, ఇరుత్తమా, అది సంగతి. యాక్చువల్లీ ఏమవుతుందంటే కొంచెం పొడువుగా పెరగంగానే ఇది వెనక వైపు ఆకులకు తెల్ల తెల్ల మచ్చలు వస్తాయి అనమాట. అందుకే కొంచెం చిన్నగా ఉన్నప్పుడే బాగుంటుంది. ఇది చాలా పెరిగిందబ్బా. ఇంకో కోడి జుట్టు చూపిస్తారండి. ఇగో ఇది ఇట్లా దీన్ని వస్తుంది కాబట్టి, జుట్టులాగా వస్తుంది కాబట్టి కోడి జుట్టు కూర అంటారు. ఇందులో కలర్ చూడండి. ఇంకోటి ఇది ముదిరింది అంటే విత్తనాలు అయిపోయినాయి. ఇవి మళ్ళీ పడితే మొలుస్తాయి. ఇక నాకు పీకేసే పని ఉంటుంది. ఏదో పీకుడు. ఈ క్లీన్ చేసుడే పెద్ద పని అయిపోతుంది అబ్బా. అసలు కూరగాయల కంటే, అసలు పని కంటే కొసరు పని ఎక్కువైపోతుంది నాకు. కాడలు టమాటా కూర కాంబినేషన్ గుర్తుందా? మళ్ళీ చేసుకుందామా? మళ్ళీ చేసుకుందాం. సూపర్ ఉంటుంది. ఇది చాలా ఉంది కాబట్టి మళ్ళీ చేసుకుందాం. ఈరోజు మాత్రం ఓన్లీ కూరకు తెంపుకొని పోతా. ఓకేనా, కూర కాదు, ఫ్రై. మీరు చెప్పే బదులు ముందే నా కూతురు సరి చేస్తుందని అది సంగతి. చిన్న చిన్నది తీస్తాబా, పొడుగు వద్దు. ఈ కాడలు దాచిపెట్టుకుందాం, కూరకు వస్తాయి. టమాటా కూరలు వేసుకోవడానికి వస్తాయి. తోటకూర కాడలు ఎంత టేస్ట్ ఉంటాయో. మునక్కాడలు కూడా దీని కింద బలాదూర అనమాట, అంత బాగా వస్తాయి. ఇంత లేట్ అవుతుంది చూడండి. ఈ సీజన్లో రోడ్ల పక్కన కూడా మీకు బోల్డ్ కనబడుతుంటుంది. ఇది పిచ్చి వాటర్ ఫామ్ దగ్గర, పిచ్చి ప్లేస్లో కూడా సూపర్ ఉంటుంది ఇది. ఇక మరీ మనం అడుకోయి తెంపుకోలేం కదా. బట్ ఏమున్నా పొలాల్లో పెరిగిందే మంచిది.
వ్యవసాయం చేయకపోయినా ఇట్లా వంగి చేన్లల్లా ఏనో పొలం దగ్గరనో మన గార్డెన్లోనో ఇట్లా తెంపుకుంటుంటే పొలం చేసినంత హ్యాపీగా ఉంటుంది. చాలబ్బా, పొదమైగా ఫ్రై చేసుకుందాం. తడబడకుండా ఫ్రై అని చెప్పేసిన చూసిరా, కూర కాకుండా. భయం ఒకసారి మాట అంటే దాన్నే పట్టుకొని కూర్చుంటారు, అందుకనమాట. రండి ఇన్నే కడుక్కొని పోదాం. తోటకూర సూపర్ కడుక్కున్నాం కదా. సో చూడండి ఎంత బాగుంది, ఎంత ఫ్రెష్గా ఉంది కదా. సో ఇప్పుడు దీంట్లోకి చక్కగా 2 ఉల్లిగడ్డలు కోసుకోవడం తప్ప వేరే పనేం లేదు కాబట్టి ఒక్క ½ మినిట్లో కోసి పడేస్తాం. ఓకేనా? మీరైతే అన్నీ నాజూగ్గా కోసుకుంటారేమో, నేను కోసుడైతే అగ్గడ ఉంటుంది. ఇక పోదామా? చాలా ఉల్లిగడ్డలు ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ కోసుకున్నాము. ఇక రండి పోదాం. 2 వస్తువులు తీసుకొని పోతున్నాం. పచ్చిమిరపకాయలు లేవు, ఏం లేవు, ఎట్లా చేస్తుంది అనుకోకండి. యాక్చువల్గా ఇది చూపిద్దామనే ఈరోజు ఈ కర్రీ చేస్తున్నా. మొన్న ఒక రోజు ఏమైందంటే, కొన్ని ఏంటంటే యాక్సిడెంటల్గా మనం కనుక్కుంటాం అనమాట. ఉల్లిగడ్డ కోసిన కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి బా. యాక్సిడెంటల్గా కొన్ని కనుక్కుంటాం. ఏంటంటే ఉల్లిపాయలు వేసేసి ఆకుకూర వేసిన, అయ్యో మిరపకాయలు వేయలేదు అనుకొని జస్ట్ ఇట్లా వేయించుతూ ఉంటే ఎవరో వచ్చాను సడన్గా. సరే గబుక్కున స్టవ్ ఆపి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక అరగంట తర్వాత వచ్చిన, అప్పటికి చల్లగా అయిపోయింది అది. అయ్యో ఇందులో ఏం వేయలేదు, ఎట్లా చేస్తానేసి జస్ట్ ఆన్ చేసి ఒక 2-3 నిమిషాలు వేడి కాగానే జస్ట్ కూర కారం వేసి ఉప్పు వేసినాం. ఇంకా టేస్ట్ ఉంది చూడండి, ఒక రేంజ్లో ఉందన్నమాట. సో అది మీకు చూపించాలని ఈరోజు డిసైడ్ అయిపోయి, అరే ఇంత సింపుల్గా చేసి ఇంత బాగుందా అనిపించి కూర చేస్తున్నా. అందులోనూ చాలా రోజుల తర్వాత శ్రీదేవి కుండ పెట్టింది. ఎందుకు అనుకున్నారు? మీ వల్లనే. మొన్న ఏదో నాన్ స్టిక్లో ఏమో చేసినాం అబ్బా మనము. ఆ రోజు అన్నారు, ఏమైంది కుండలు మర్చిపోయినావు, కాస్ట్ ఐరన్ది పోయినాయి, ఎంతసేపు నాన్ స్టిక్లో చూపిస్తున్నామని. అంటే అర్రే మళ్ళీ అంటే ఏమవుతుందంటే గొర్రెదాటులాగా ఒకటి పెట్టి నాకు అటు వరుసగా అవే కనబడుతుంటాయి అనమాట. ఆ కళ్ళ ముందు ఏది కనబడుతుంటే అదే తీసుకొని వేస్తుంటా. డ్రెస్ల విషయం కూడా అంతే, కళ్ళ ముందు 4-5 కనబడుతుంది కదా, అదే తీసుకొని వేసుకుంటూనే ఉంటా. ఏం ఆలోచించాను కూడా ఆలోచించాం. ఇది కూడా అట్లా అయింది. మళ్ళీ మీరు గుర్తు చేసిరని మళ్ళీ కుండలు వండుతున్నా, అది విషయం అనమాట. సూపర్ రెసిపీ. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నా. దీంట్లో ఏమీ ఆలోచించకుండా ఉల్లిపాయలు అంతే. మొన్నెట్లా చేసిన అట్లా చూపిస్తున్నా. సో ప్రపంచంలో ఎవరైనా సరే ఏదైనా కనుక్కోవాలంటే, అంటే డిస్కవరీ చేయాలంటే కొన్నేమో ఎక్స్పెరిమెంట్ చేస్తే అవుతాయి, కొన్నేమో ఆటోమేటిక్గా అట్లా అయిపోతుంటాయి అనమాట. అంటే పైనుంచి యాపిల్ పండు పడితే ఏమైంది అని ఆలోచించినట్టు, స్టవ్ వండే మధ్యలో ఎవరైనా చుట్టం వస్తే స్టవ్ ఆపి బయటికి వెళ్ళి పని చూసుకొని వస్తే కొత్త వంటకం వచ్చిందనమాట శ్రీదేవికి. కాబట్టి నేను చెప్పింది చేసుకొని చూడండి. ఈ పేటెంట్ రైట్స్ మాత్రం నావే. ఈ రకంగా ఎన్ని రకాల పేటెంట్ రైట్స్ మనం చేసుకున్నాం చెప్పండి. చాలా కనిపెట్టినబ్బా మీ ముందండి, మీరు సాక్ష్యం కదా. ఎవరు సర్టిఫికేట్ ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఆయన మీరు ఇస్తే చాలు తీయండి, ఎవరో నాకు ఇచ్చేది ఏముంది. ఇందాక కుండలో వేస్తుంటే నా కూతురు గంట సేపు అవుతుందమ్మా కుండలో ఉండడానికే, నాన్ స్టిక్లో ఉండవు అని చెప్తుంది. దానికి తెలియని విషయం ఏమిటంటే, నాన్ స్టిక్ అంటే కుండలో తొందరగా వంట అవుతుందని. ఒక్కసారి వేడైందంటే కుండ అద్భుతంగా చేస్తుంది పని. పసుపు వేసాను. అయ్యో ఎక్కువైందా? ఏం కాదు, మూసైనా కాసేపు చాలా. మళ్ళా కూర కారం ముచ్చట చెప్తుంది శ్రీదేవి, ఏదో ప్రమోషన్కు పబ్లిసిటీకు కాదు, నిజంగా చెప్తున్నా. ఇన్నేళ్ళు ఎందుకు మిస్ అయినా అనిపిస్తుంది నాకు.
ఎందుకు తెలంగాణ వైపు మన ఇక్కడ వైపు ఎందుకు ఈ కాంబినేషన్స్తో ఇట్లా మిరపపొడి పట్టించుకోరు? అరే భలే ఉంది కదా అనిపించింది. అంటే ఒకసారి ఇది వాడాక నార్మల్ మిరపపొడి కొన్ని కర్రీస్కే వాడబుద్ధి అవుతుంది, మిగతా వాటికి మాత్రం అద్దరిపోతుంది. ఈవెన్ పప్పులో కూడా కూరకారం వేస్తే అసలు ఎంత ఆ ఫ్లేవర్ సంథింగ్ స్పెషల్ అనమాట. అట్లా బాగా నచ్చింది. సో అందుకే కూరకారం తెలియనోళ్ళు ఒకసారి వాడి చూడండి, సూపర్ ఉంది నిజంగా. ఇక మళ్ళీ చెప్తే దాన్ని ఏదో పోయినట్టు ఉంటుంది, కానీ నాకైతే అదేదో ఒక బ్యూటిఫుల్గా ఒక పండు దొరికినట్టు, ఒక ఏమన్నా బంగారం దొరికినట్టే ఉంది వంటలు చేసినప్పుడు. ఈ మధ్యకాలంలో నా వంటల మీద కంప్లైంట్లే లేవు మా వాళ్ళకు. ఏం వేసినా అది ఇంత వేసి పడేస్తున్నా సూపర్ టేస్ట్ వస్తుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే కొంచెం 2 స్పూన్ల కూరకారం 2 స్పూన్ల నార్మల్ కారం వేస్తున్నా, అది తిరిగిపోతుంది. ఎట్లుంది మన ఉల్లిపాయల పరిస్థితి? అబ్బో కాలుతుంది అబ్బో. ఉల్లిగడ్డ ఉల్లిపాయ కొలిక్కి వచ్చింది, సూపర్. ఇట్లనే ఉండాలా. ఇప్పుడు ఆకుకూర వేసేస్తున్నా. మూసేద్దాం. జస్ట్ 5 నిమిషాల్లో అయిపోతుంది కూర, కానీ అద్భుతంగా ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చుంటుంది. జస్ట్ 7 మినిట్స్ అవుతుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చూడండి, వాటర్ కూడా పెద్దగా ఏం లేదు. మరీ ఎక్కువ ఉడికిస్తే ఎందుకో నచ్చదు నాకు. టేస్ట్ సూపర్ ఉంటుంది అనుకోండి, బాగా మగ్గిస్తే టేస్ట్ ఉంటుంది, కానీ ఎందుకు ఇట్లనే ఇష్టం అందరికి కచ్చాపచ్చాగా. అయిపోయిందా? ఇప్పుడు ఏం చేద్దామంటే, ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి, 5 మినిట్స్ కూడా పట్టలేదు. ఇది కూరకారం, ఇది నార్మల్ మిరపపొడి, 2 వాడతా. బట్ ఏమున్నా ఇది 2-3 స్పూన్లు వేసి అది వేస్తే సూపర్ ఉంటుంది కొన్ని కూరల్లో. ఇందులో మాత్రం ఓన్లీ కూరకారం, ఇంక ఏ మసాలా లేదు. చూసిండ్రు కదా, ఒక పసుపు తప్ప. ఇదన్నమాట. చిన్న స్పూను, అందుకే అట్లా కనబడుతుంది మీకు. ఇది సరిపోతుంది. దీంట్లో ఏంటంటే కూరకారంలో కాస్త సాల్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి లిటిల్ బిట్ సాల్ట్, ఇంకేం వద్దు. ఆకుకూరలో ఆల్రెడీ సాల్ట్ తక్కువ పడుతుంది మనకు, ఎప్పుడు వండుకున్నా కూడా కూరకారంలో ఉంటుంది కాబట్టి చాలు. ఇంకా ఇది వేసాక కూడా ఎక్కువసేపు ఉండొద్దు. ఇట్లా వేసామా, ఇలా కలిపామా, అలా తిన్నామా, ఖతం, వెళ్ళిపోదామా. ఇక ఇంతేనా అంటే ఇంతే, ఇంకేమి అట్లా చూడకుండా అయ్యో అయిపోయిందా అని. అయిపోయింది. చలో, స్టవ్ ఆపా, ఇంకా ఉడుకుతూనే ఉంది. ఇది కుండకున్న అద్భుతమైన శక్తి. బాగున్నాయి అవి. నేను తెచ్చుకోలేదు, గాయత్రి తన ఫోటోషూట్ కొరకు తెచ్చుకుంది. నాకు అప్పుడప్పుడు పనికొస్తున్నాయి. నువ్వు ఇక్కడ ఉండమ్మా. ఎవరైనా చిన్న గిన్నెల చిన్న కూర పెట్టుకుంటారు, కానీ మేము పెద్దగానే పెట్టుకుంటాం, ఎందుకంటే కర్రీ ఎక్కువ తింటాం కాబట్టి. దీన్ని డెకరేషన్ చేసే పనే లేదబ్బా, అదే అద్భుతంగా ఉంది. నువ్వు కాస్త పక్కకుండమ్మా, ఎంత బాగుందో, 3 పొయ్యిలాగా. అద్దరిపోయింది కదా కాంబినేషన్. జొన్న రొట్టె ఉంటే ఇంకా సూపర్ ఉండేది. చాలా రోజులు కాదు, ఆల్మోస్ట్ 1.5 years అయింది నేను జొన్న రొట్టె చేసి చూపించి. కట్టెల పొయ్యి మీద కాకుండా ఈసారి ఏం చేస్తా అంటే సింపుల్గా ఈజీగా కిచెన్ కట్ట మీద ఎంత ఈజీగా జొన్న రొట్టె చేసుకోవాలో చూపిస్తాను నేను. ఓకేనా? ఇదన్నమాట విషయం. ఫైనల్గా శ్రీదేవి టేస్ట్ చేయకుంటే మీరు ఊకుంటారా, నేను ఊకుంటానా? గుడ్ శ్రీదేవి, గుడ్. అద్దిరిపోయింది తోటకూర, కోయ తోటకూర. ఇప్పుడు సీజన్, మొలుస్తుంది పొలాల్లో, తెచ్చి అమ్ముతారు రైతు మార్కెట్లో. కొనుక్కోండి, హెల్త్కి చాలా మంచిది. ఓకేనా? ఇంతే సింపుల్గా ఉల్లిపాయలు, కూరకారం, ఉప్పు, దట్స్ ఇట్. చేసుకొని తినండి. బాగా లేకపోతే నన్ను అడగండి, ఛాలెంజ్ సూపర్ ఉంటుంది.
ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి, బ్యూటిఫుల్ కామెంట్ పెట్టి, అందమైన చీర కొట్టి, నన్ను మాత్రం తిట్టి నో రానోళ్ళు. ఓకేనా? బాయ్.